బొత్స ఝాన్సీ గారు ఇక్కడ ఎంపీ అయితే ఎలాంటి డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అదేనండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా చూస్తారు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నట్టు. ఆవిడ గనక ఉంటే గవర్నమెంట్ ఇదిలోనే ఉంటుంది. సో యూత్కి మాలాంటి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అన్నది ఉండకుండా చేస్తారు. అలాంటి గట్స్ ఉన్న ఉమెన్ ఉంటే మటుగా చాలా డెవలప్మెంట్ అవుతుంది వైజాగ్. అంటే కాదు, బొత్స ఝాన్సీ గారు ఎంపీ అయితే వైజాగ్ ఇండస్ట్రీస్ తీసుకుని వస్తారన్నదే మీ ఆలోచన? అవునండి, ఆలోచన. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తారని అంటున్నారు కదా. అవునండి, అంతేనండి. ఇంకా అంటే వైజాగ్ ఇంకా ఎలా డెవలప్ అయితే బాగుంటుంది అంటే ఒకవేళ బొత్స ఝాన్సీ గారు వస్తే ఎలా డెవలప్ అయ్యే ఇంకెంత డెవలప్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? అలాగే ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, చాలా మాల్స్ వస్తాయి, ఇంకా టూరిజం ప్లేసెస్ అవన్నీ గ్రోత్ అన్నీ అవుతాయి. సో అలాంటి వాటికి మేము యూత్ లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లో జగన్ గారు వచ్చే అవకాశం ఉందా, చంద్రబాబు గారు వచ్చే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. జగన్ గారేనా? జగన్ గారే ఎందుకు వస్తారు అంటే ఎందుకు జగన్ గారినే మళ్ళీ సీఎంని చేస్తారు? మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రాంలో ఏమున్నదన్నది మనం కళ్ళతో చూడొచ్చు. ఏంటంటే ఇంతకుముందు స్టూడెంట్స్ అన్న వాళ్ళు కింద కూర్చునేవారు. ఇప్పుడు ఏంటంటే బెంచెస్ మీద లైక్ మేనిఫెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీకు ఏదైతే డిఫరెన్స్ ఉన్నదో తెలుస్తుంది. అందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తాం. సో ఝాన్సీ గారే అవుతారండి, ఎందుకంటే ఆవిడ పుట్టడం పెరగడం అన్నీ ఇక్కడే జరిగింది. షీఈ్ లోకలైజ్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. షీఈ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్. 2 times ఎంపీగా పార్టిసిపేట్ చేశారు. బెస్ట్ పార్లమెంటరీన్ అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే జెడ్పీ చైర్మన్గా కూడా ఆవిడ చేయడం జరిగింది. సో యూత్కి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ ఇండస్ట్రీస్ అలాంటివి తెచ్చి యూత్కి కూడా జాబ్ ఇంపార్టెన్స్ ఉంటాయనేసి 100%గా తెలుసుకుంటూ బొత్స ఝాన్సీ గారినే మేము గెలిపిస్తాం. బొత్స ఝాన్సీ గారిని గెలిపిస్తారా? అంటే బొత్స ఝాన్సీ గారు కాకుండా అవతల అపోనెంట్ కూడా ఒక చదువుకున్న వ్యక్తి కదా, మరి ఆయనకి ఓటేయరా మీరు? అంటే ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఏమైనా వచ్చింది అనుకోండి, స్టీల్ ప్లాంట్ ఉన్నది, అది ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది. ఒకవేళ వేరే గవర్నమెంట్ ఏమైనా వస్తే ప్రైవేటీకరణ అయిపోతుంది. సో చాలామంది బాధపడడం అవుతుంది కదా. ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్. 2 times ఎంపీగా పార్టిసిపేట్ చేశారు. బెస్ట్ పార్లమెంటరీన్ అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే జెడ్పీ చైర్మన్గా కూడా ఆవిడ చేయడం జరిగింది. సో యూత్కి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ ఇండస్ట్రీస్ అలాంటివి తెచ్చి యూత్కి కూడా జాబ్ ఇంపార్టెన్స్ ఉంటాయనేసి 100%గా తెలుసుకుంటూ బొత్స ఝాన్సీ గారినే మేము గెలిపిస్తాం.